ఆ తండ్రి పేరు గోపాలన్న. ఆ గోపాలన్న నా దగ్గరికి పాదయాత్ర జరుగుతూ ఉండగా నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ వచ్చి ఆ తండ్రి నాతో అన్న మాట ఏమిటో తెలుసా? అన్న, నా కొడుకు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నా కొడుకు అన్నా అని అన్నాడు. అడిగా నేను, అన్న ఏమైందన్నా అని చెప్పి నేను అడిగా. ఆ గోపాలన్న నాతో అన్న మాట ఏమిటో తెలుసా? అన్న, నా కొడుకు మంచి స్టూడెంట్ అన్న, నా కొడుకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందన్న, కాలేజీల్లో చేర్పించే కార్యక్రమం చేశామన్నా, కానీ ఫీజులు చూస్తే ₹1,00,000 పైగా ఉన్నాయన్నా అని అడిగాడు. ప్రభుత్వం ఏమో ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత అంటే కేవలం ₹30,000 మాత్రమే ఇస్తా ఉందన్నా అని చెప్పి తన గోడును చెప్పుకున్నాడు. అన్న, నా కొడుకు ₹30,000 మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తా ఉన్న పరిస్థితిలో నన్ను ఎలా చదివిస్తావు అని చెప్పి నా కొడుకు అడిగాడన్నా. ₹70,000 ఎలాగో అలాగో అప్పు చేసి నా కొడుకును మొదటి సంవత్సరం చదివించానన్నా అని చెప్పాడు. ఆ ₹70,000 నేను అప్పు తీసుకొచ్చాను అన్న సంగతి నా కొడుకు తెలుసన్నా, బాధపడ్డాడన్నా, తల్లడిల్లాడన్నా అని చెప్పుకొచ్చాడు. రెండో సంవత్సరం మళ్ళీ నా కొడుకు ఇంటికి వచ్చాడన్నా. ఇంటికి వచ్చి, నాన్న ఈ సంవత్సరం ఏం చేస్తావు నాన్న నా చదువుల కోసం అని అడిగాడు. ఏదో ఒకటి చేస్తాలే నాన్న, నువ్వైతే వెళ్ళి బాగా చదువు, నువ్వు బాగా చదువుకొని గొప్పవాడివి కావాలా అని చెప్పి నేను చెప్పానన్నా అన్నాడు. ఆ పిల్లాడేమో నేను ప్రతి సంవత్సరం ₹70,000 అప్పు చేయడం తట్టుకోలేక, తన చదువుల కోసం ఆ కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి చూడలేక ఆ పిల్లాడు ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళి ఆ హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నా అని చెప్పిన కథ నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితి. శివన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ వద్ద పాదయాత్ర చేస్తుండగా శివన్న అనే రైతు నా దగ్గరకు వచ్చాడు. అన్నా, 90,000 అప్పు చేశా, నేను 5 ఎకరాల పొలంలో వేరుశనగ పంట వేశానన్నా అని చెప్పాడు. వేసి పరిస్థితి ఏమైంది అని చెప్పంటే, అన్నా పరిస్థితి ఏముందన్నా, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బాబు గారు వస్తే బాబు గారితో పాటు ఇంకొకటి కూడా కలిసే వస్తుందన్నా, ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారితో పాటు, అది బాబు వస్తే కరువు కూడా వస్తుందన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు. అన్నా, యథా ప్రకారం కరువు వచ్చిందన్నా, రైతులు విలవిలలాడుతూ ఉన్నారన్నా. చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకున్నాడన్నా. చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకున్నప్పుడు కరువు ఉన్నామయ్యా, పంటలు ఎండిపోతున్నామయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సాయం చేయండి అయ్యా మహాప్రభు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడిగామన్నా అన్నారు. గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా? అయ్యో, కరువు వచ్చిందా, నాకు ఇంతవరకు తెలీదే, మా అధికారులు నాకు ఎప్పుడు చెప్పలేదే అని చెప్పి ఆ అధికారులను తిట్టాడట రైతన్నల ముందర. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. డ్రామా అంతటితో ఆగిపోలేదు. ఆ డ్రామా కాస్త ముందడుగు కూడా వేసింది. ఆ డ్రామాలో కాస్త ముందడుగులు కూడా వేసి ఏం చేశాడో తెలుసా? ఆ తర్వాత ఆయన రెయిన్ గన్ డ్రామా అని చెప్పి మొదలుపెట్టాడు. ఏం చేశాడో తెలుసా? ఆ శివన్న పొలంలోకి రెయిన్ గన్ ఏర్పాటు చేయడం కోసం అధికారులు యాదృచ్ఛికంగా శివన్నను ఎన్నుకున్నారు. శివన్న నా దగ్గరకు వచ్చి, అన్న, అధికారులు నా దగ్గరకు వచ్చారు, రెయిన్ గన్ ద్వారా నీ పంటను కాపాడుతామన్నారు, వచ్చారన్నా, బాగానే ఉంది అని చెప్పన్నా. పొలంలో రెయిన్ గన్ సిద్ధం చేశారన్నా, ఒక పంట కుండ తవ్వారన్నా, టార్పాలిన్ వేశారన్నా, ఒక ట్యాంకర్తో నీళ్లు నింపారన్నా. ఆ తర్వాత ఏమైందన్నా అన్న, ఆ తర్వాత ఏముందన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారన్నా. వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రెయిన్ గన్ను ప్రారంభించాడన్నా. అలా 4 నీళ్లు చల్లాడన్నా. 4 నీళ్లు చల్లాడు, ఫోటోలకు మాత్రం పోజులు కొట్టాడన్నా. ఆ తర్వాత టీవీలు, పేపర్లలో విపరీతంగా ఫోటోలు కూడా తర్వాత వచ్చాయన్నా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారన్నా. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేను కూడా ఇంటికి వెళ్ళి కాస్త కూస్తో భోజనం చేస్తామని చెప్పి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళారన్నా. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా అన్నా అన్నాడు. ఏం జరిగిందన్నా అన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అన్న టార్పాలిన్ మడత పెట్టేశారన్న అధికారులు. రెయిన్ గన్ సంకన పెట్టుకొని వెళ్ళిపోయారన్న అధికారులు. శివన్న సాయంత్రం వచ్చేసరికి
పంట కుంట వచ్చేసరికి ఏమీ లేదన్నా, పంట కుంటలో నీళ్లు కూడా లేవన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు శివన్న. అలా ఆ అప్పులు తీర్చడం కోసం, బ్రతకడం కోసం నేను ఇవాళ ఒడియాలు, బొరుగులు అంటే ఈ భాషలో, ఇక్కడి భాషలో మూడీలు, ఒడియాలు మూడీలు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో నేను ఇవాళ ఉన్నానన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు శివన్న. ఇదే విజయనగరం జిల్లాలో తిరుగుతా ఉన్నప్పుడు గరివిడి మండలం కోడూరుకు చెందిన ఇంటర్మీడియట్ చదువుతా ఉన్న ఒక పాప నా దగ్గరకు వచ్చింది. పాప పేరు భవాని. ఆ తల్లి నా దగ్గరకు వచ్చి అన్న మాట ఏమిటో తెలుసా? అన్న, మా ఇంటి పక్కనే గౌరీ అని ఒక గర్భవతి ఉందన్న. ఆవిడకు పురిటి నొప్పులు వస్తే, పురిటి నొప్పులు బాధపడతా ఉంటే నేను 108కి ఫోన్ చేశానన్నా. ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా అన్న అని అనింది. నేను అడిగా తల్లిని, ఏమన్నారమ్మా అని. టైర్ పంచర్ అయింది, రాలేము అని చెప్పి నిర్దాక్షిణ్యంగా చెప్పారన్నా అని చెప్పి ఆ తల్లి నాతో అంటే, ఏం చేశారమ్మా అంటే, అటువైపుగా స్కూల్ పిల్లలతో వస్తూ ఉన్న ఆటోల్లో అతి కష్టం మీద ఈ గౌరమ్మను తీసుకొని వెళ్ళి ప్రసవన చేయించాల్సిన పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పి పక్క జిల్లాలోని, విజయనగరం జిల్లాలోని గరివిడి మండలంలో కోడూరుకు చెందిన పరిస్థితి ఇవాళ మీ ముందర ఉంచా.